కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వారికి వ్యక్తులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు అనుకూలంగా ఉండే విధంగా మీరు అధిక శాతం కృషి చేయడానికి అవకాశం అనేది ఉంది. అంటే వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. ఆకస్మికంగా మీ శక్తి సామర్థ్యాలను ఉపయోగించి అనుకున్న సమయంలో అనుకున్న పనులు నిర్వర్తించుకోవడానికి అధికంగా కృషి చేస్తారు. అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో ఆత్మీయులైన వ్యక్తులతో వ్యాపారపరమైన అంశాల్లో కావచ్చు, సంతాన వర్గంతో కావచ్చు, వృత్తి చేసే ప్రదేశాల్లో మీతో పాటు వృత్తి చేసే వ్యక్తులతో కావచ్చు, ఎవరితోనైనా సరే కమ్యూనికేషన్ ప్రాబ్లం విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. పబ్లికేషన్స్ విషయంలో కావచ్చు, రైటింగ్ స్కిల్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, పడిన శ్రమకి తగిన గుర్తింపు గౌరవం లభించే విషయంలోనూ, కమ్యూనికేషన్కి సంబంధించి ఏదైనా ప్రింటింగ్ మొదలైన వాటికి సంబంధించిన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వాటిలో ఎదురవుతున్న సమస్యలు అంటే వాటికి సంబంధించిన ఈ ప్రింటింగ్ వాటిలో ఎదురవుతున్న ఆటంకాలు కొంత మానసికంగా ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం కూడా కనబడుతుంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళకి ఆర్థిక వ్యవహారాల మీద దృష్టి కేటాయిస్తారు. కుటుంబ వ్యవహారాల మీద ఆలోచనలు అధికం చేస్తారు. కుటుంబ సభ్యుల కోసం ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఆకస్మికంగా ధనం ఖర్చు అవ్వడం బట్టి, సమయానికి ధనం చేతిలో లేకపోవడం బట్టి కొంత మానసిక ఘర్షణకు కూడా అవకాశం అనేది ఉంటుంది. కనుక ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అలాగే కమ్యూనికేషన్ అనుకూలంగా ఉన్నప్పటికీ కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేసే విషయం అనేది ఒకటి ఉంటుంది. అలాగే తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రయత్నం చేస్తారు. ఆ సందర్భంగా ఆర్థిక విషయాల్లో తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. అమ్మ, కన్యారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యారాశి వాళ్ళు వ్యక్తిగత ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. నూతన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. రావాల్సిన ధనం సమయానికి అందినప్పటికీ కూడా ముఖ్యమైన అంశాలలో అంటే మీ సాంఘిక సంబంధాల్లో కానీ, వ్యాపార విస్తరణ కొరకు తీసుకునే నిర్ణయాల్లో కానీ కొంత ఘర్షణకు అవకాశం ఉంటుంది. కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకెళ్ళాలి. అది మీ యొక్క కొలీగ్స్తో కావచ్చు, మీ స్నేహ సంబంధాల్లో కావచ్చు, ఆత్మీయులైన మీ యొక్క భాతృవర్గం, ఇరుగు పొరుగుతో కావచ్చు, ముఖ్యంగా మీరు వృత్తి చేసే ప్రదేశాల్లో వ్యక్తులతో కావచ్చు, ఆచితూచి వ్యవహరిస్తూ అనవసరమైన ఘర్షణలకు దూరంగా ఉంటూ వృత్తిపరమైన విషయాల్లో అనవసర వ్యక్తుల జోక్యం కావచ్చు, లేకపోతే మీరు అనవసరమైన వాటిలో జోక్యం కలగజేసుకోకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి.